వేదాంతం పరిచయం పరిభాష ప్రేమలో స్థాయి భేదాలు. మూడు తెగల ప్రేమ ఉన్నప్పుడు వాటి మీద ఉన్న తీవ్రతలో స్థాయి భేదం ఉంటుందని శాస్త్రం చెప్తోంది. మార్గం మీద ప్రేమ స్థాయి చాలా తక్కువ, గమ్యం మీద స్థాయి మధ్యస్థం, స్వయం ప్రేమ హెచ్చు స్థాయిగా ఉంటుంది. ఎందుకు? కారణం చాలా తేలిక. మార్గాన్ని మార్గం కోసం ప్రేమించటం లేదు, దాని ద్వారా గమ్యం చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. గమ్యం చేరుకున్నాక మార్గాన్ని మర్చిపోతాం. ధనవంతుల చుట్టూ భజన చేస్తూ మనుషులు ఎందుకు తిరుగుతారు? వారు ఐశ్వర్యం అనే గమ్యం చేరుకోవడానికి మార్గం అది. వారి దగ్గర డబ్బు ఉన్నంతకాలమే వారి దగ్గర చేరుతారు. ఎప్పుడైతే వారి ఐశ్వర్యం మట్టు మాయమవుతుందో అప్పుడే భజనగాళ్లు కనుమరుగవుతారు. ఇంట్లో వృద్ధులని ఆపేక్షగా చూస్తారు. ఎందుకు? ఆస్తి రాసిస్తారన్న ఆశతో. పొరపాటున ఆ వృద్ధుడు తన ఆస్తిని ముందే రాసిచ్చాడా? అతని పాటలు పగవాడికి కూడా వద్దనిపిస్తుంది. అతను తన తోటి వారికి సలహాలు ఇస్తాడు, తనలాగే ముందే ఆస్తి ఇవ్వద్దని. యావత్ విత్తో పార్థన సక్త తావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపిన పృచ్ఛతి గేహే. ఇప్పుడు గమ్యం మీద ప్రేమ ఎక్కువ, స్వయం ప్రేమ ఎక్కువ. తార్కికంగా ఆలోచిస్తే మనం అనేక గమ్యాన్ని ఎన్నుకోవడానికి కారణం అవి మనకు భద్రతనో సుఖాన్నో ఆనందాన్నో ఇస్తాయి కాబట్టి స్వయం ప్రేమే అన్నిటికన్నా ముఖ్యమైనది. అదే అన్ని ప్రేమల్ని అధిగమిస్తుంది. నా మీద ఉన్న ప్రేమ కన్నా గొప్ప ప్రేమ మరి ఇతరమైనది లేదు. ఇదే మనకి బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. నవా అరే పత్యు కామాయ పతి ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. అందువల్ల గమ్యాన్ని గమ్యం కోసం ప్రేమించాం. అంతా మన చుట్టూనే తిరుగుతుంది. అందువల్ల ప్రేమలో స్థాయి భేదం చూడాలంటే మార్గం ప్రేమ మంద ప్రేమ, గమ్యం ప్రేమ మధ్యమ ప్రేమ, స్వయం ప్రేమ ఉత్తమ ప్రేమ. ఇది మానవ ప్రేమ గురించిన సాధారణమైనటువంటి సూత్రం.